India in the Telangana Legislative Assembly as per the communication received by me from the State Secretary CPI. సంతాప ప్రతిపాదనలు మెదక్ జిల్లాలోని పూర్వ రామాయణపేట శాసన సభ నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు శ్రీ రామన్న గారి శ్రీనివాసరెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్దులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నది. శ్రీ రామన్న గారి శ్రీనివాసరెడ్డి గారు 1985 నుండి 1989 వరకు పూర్వ రామాయణపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు 1971 చేకుంట ఉప సర్పంచ్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. రెడ్డిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2023 సెప్టెంబర్ 21వ తేదీన మరణించారు. వీరి వయస్సు 75 సంవత్సరాలు. వికారాబాద్ జిల్లాలోని పరిగి శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ కుప్పుల హరీశ్వర్ రెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్దులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ కుప్పుల హరీశ్వర్ రెడ్డి గారు 1985 నుండి 1989 వరకు, 1994 నుండి 1999 వరకు, 1999 నుండి 2003 వరకు, 2004 నుండి 2009 వరకు మరియు 2009 నుండి 2014 వరకు పరిగి శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. శ్రీ కొప్పుల హరీశ్వర్ రెడ్డి గారు 1972 నుండి 1977 వరకు పరిగి ఉప సర్పంచ్గా, 1977 నుండి 83 వరకు సర్పంచ్గా పనిచేశారు. వీరు 1986 నుండి 1988 వరకు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్గా, 1988 నుండి 1989 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా పనిచేశారు. 1994 నుండి 1999 వరకు రాష్ట్ర ఆర్థిక సంస్థ అధ్యక్షుడిగా, 2001 నుండి డిసెంబర్ 31 నుండి 2003 నవంబర్ 14 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు నిర్వహించారు. వీరు నిత్యం ప్రజల్లో ఉంటూ తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2023 సెప్టెంబర్ 22వ తేదీన మరణించారు. వీరి వయస్సు 78 సంవత్సరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శాసనసభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కుంజా సత్యవతి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్దులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీమతి కుంజా సత్యవతి గారు 2009 నుండి 2014 వరకు భద్రాచలం శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు 1988 నుండి 1994 వరకు ఐద్వా భద్రాచలం డివిజన్ సెక్రటరీగా, 1994 నుండి 2000 వరకు రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా, 2000 నుండి 2005 వరకు భద్రాచలం ఎంపీపీగా, 2006 నుండి 2008 వరకు ఐద్వా సెంట్రల్ కమిటీ మెంబర్గా పనిచేశారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2023 అక్టోబర్ 16వ తేదీన మరణించారు. వీరి వయస్సు 52 సంవత్సరాలు. శ్రీయుతులు రామన్న గారి శ్రీనివాసరెడ్డి, శ్రీ కొప్పుల హరీశ్వర్ రెడ్డి మరియు శ్రీమతి కుంజా సత్యవతి గారుల ఆత్మకు శాంతి చేకూరేందుకు 2 నిమిషాలు పాటు మౌనం పాటిద్దాం.
సభ్యులకు ఒక విజ్ఞప్తి. సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడిన ఈ 3వ